మనం రోజూ తినే ఆహారం గురించి మాట్లాడడం చాలా సాధారణం. ఈరోజు మనం ఇంగ్లీష్లో ఆహారం గురించి ఎలా అడగాలో మరియు సమాధానం ఎలా చెప్పాలో నేర్చుకుందాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈజీ ఇంగ్లీష్ లర్నింగ్. మీకు ఆకలిగా ఉందా అని ఎవరైనా అడిగినప్పుడు మనం దానికి సమాధానంగా అవును, నాకు చాలా ఆకలిగా ఉంది అని మనం చెప్తాం. లేదు అంటే లేదు, నాకు ఆకలిగా లేదు అని సమాధానం చెప్తాం. దీనినే మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఎలా అడగాలో ఒకసారి చూద్దాం. మీకు ఆకలిగా ఉందా అంటే ఆర్ యు హంగ్రీ? మీకు ఆకలిగా ఉందా అంటే ఆర్ యు హంగ్రీ? దానికి సమాధానంగా ఎస్ ఐఎమ్ స్టార్వింగ్. ఎస్ ఐఎమ్ స్టార్వింగ్, అవును నాకు చాలా ఆకలిగా ఉంది అని మనం సమాధానం చెప్తాం. లేదు అంటే నో ఐఎమ్ నాట్ హంగ్రీ రైట్ నౌ. నో ఐఎమ్ నాట్ హంగ్రీ రైట్ నౌ అంటే నాకు ఇప్పుడు ఆకలిగా లేదు అని మనం సమాధానం చెప్పచ్చు. అదే రకంగా మనకు ఎవరైనా మీరు ఏమి తినడానికి ఇష్టపడతారు అని అడిగినప్పుడు దానికి మనం నేను కొంచెం పిజ్జా తినడానికి ఇష్టపడతాను అని చెప్పొచ్చు. లేదంటే నాకు ఇంకా ఖచ్చితంగా తెలీదు, మీరేమైనా సజెషన్ చేస్తారా, సూచిస్తారా అని మనం అడుగుతాం. దాన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఎలా అడగాలో ఒకసారి చూద్దాం. వాట్ వుడ్ యు లైక్ టు ఈట్? వాట్ వుడ్ యు లైక్ టు ఈట్? మీరు ఏమి తినడానికి ఇష్టపడతారు? వాట్ వుడ్ యు లైక్ టు ఈట్? మీరు ఏమి తినడానికి ఇష్టపడతారు? ఐ వుడ్ లైక్ టు ఈట్ సమ్ పిజ్జా. నేను కొంచెం పిజ్జా తినడానికి ఇష్టపడతాను అని మనం సమాధానం చెప్పొచ్చు. ఐ వుడ్ లైక్ టు ఈట్ సమ్ పిజ్జా. లేదు అంటే ఐఎమ్ నాట్ షూర్ యెట్, వాట్ డు యూ సజెస్ట్? ఐఎమ్ నాట్ షూర్ యెట్, వాట్ డు యూ సజెస్ట్? నాకు ఇంకా ఖచ్చితంగా తెలీదు, మీరేమైనా సజెషన్ చేస్తారా, సూచిస్తారా, మీరేమైనా సూచిస్తారా అని మనం అడగొచ్చు. లంచ్కి ఏముంది? మనం లంచ్కి ఏముంది లేదా డిన్నర్కి ఏముంది అని అడిగినప్పుడు దానికి సమాధానంగా మనం డిన్నర్కి పాస్తా తింటున్నాం, పాస్తా చేస్తున్నాం లేదా బిర్యానీ చేస్తున్నాం సో అని మనం సమాధానం చెప్పొచ్చు. లేదు అంటే నాకు ఇంకా తెలీదు, మనం ఇంకా నిర్ణయించుకోలేదు అని ఇంకొక సమాధానం చెప్పొచ్చు. దీన్నే ఇంగ్లీష్లో వాట్స్ ఫర్ లంచ్ లేదంటే వాట్స్ ఫర్ డిన్నర్. నైట్ అయితే డిన్నర్, ఆఫ్టర్నూన్ అయితే లంచ్. వాట్స్ ఫర్ లంచ్ అని అడిగినప్పుడు వీఆర్ హ్యావింగ్ పాస్తా ఫర్ డిన్నర్. మనము డిన్నర్కి పాస్తా తింటున్నామని చెప్పొచ్చు. లేదంటే వీఆర్ హ్యావింగ్ బిర్యానీ ఫర్ డిన్నర్. మనము డిన్నర్కు బిర్యానీ తింటున్నామని చెప్పొచ్చు. లేదు అంటే ఐ డోంట్ నో ఎట్, వీ హ్యావెంట్ డిసైడెడ్ ఎట్. నాకు ఇంకా తెలియదు, మనము ఇంకా డిసైడ్ చేయలేదు, ఇంకా నిర్ణయించుకోలేదు అని కూడా సమాధానం చెప్పొచ్చు. ఐ డోంట్ నో ఎట్, వీ హ్యావెంట్ డిసైడెడ్ ఎట్ అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. అదే రకంగా మీరు మీ భోజనాన్ని ఆస్వాదించారా అంటే మీ భోజనాన్ని బాగా ఆస్వాదించారా అని అడిగినప్పుడు దానికి సమాధానంగా అవును అది చాలా రుచిగా ఉంది అని మనం చెప్తాం. అలా కాకుండా లేదు అంటే నిజానికి అంత లేదు, నిజానికి కాదు, అది అంత రుచిగా లేదు, అంత టేస్ట్గా లేదు అని కూడా మనం రెండు రకాలుగా సమాధానం చెప్పొచ్చు. దీన్నే మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఎలా అడగాలో చూద్దాం. డిడ్ యూ ఎంజాయ్ యువర్ మీల్? డిడ్ యూ ఎంజాయ్ యువర్ మీల్? మీరు మీ భోజనాన్ని ఆస్వాదించారా? డిడ్ యూ ఎంజాయ్ యువర్ మీల్? దానికి సమాధానంగా ఎస్ ఇట్ వాస్ డెలీషియస్. ఎస్ ఇట్ వాస్ డెలీషియస్, అవును అది చాలా రుచిగా ఉంది అని మనం సమాధానం చెప్పొచ్చు. లేదంటే నాట్ రియల్లీ ఇట్ వాజంట్ వెరీ టేస్టీ. నాట్ రియల్లీ ఇట్ వాజంట్ వెరీ టేస్టీ, నిజానికి కాదు అది అంత రుచిగా లేదు, అంత టేస్టీగా లేదు అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. ఇంకొకటి, మీకు ఇష్టమైన ఆహారం ఏమిటి అని ఎవరైనా అడిగినప్పుడు దానికి సమాధానంగా నాకు ఇష్టమైన ఆహారం బిర్యానీ అని చెప్తాం. లేదు అంటే నాకు చాలా ఇష్టమైనవి ఉన్నాయి, నాకు నిజంగా ఒకటి లేదు చాలా ఉన్నాయి అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. వీటినే ఇంగ్లీష్లో చూద్దాం. వాట్స్ యువర్ ఫేవరెట్ ఫుడ్? వాట్స్ యువర్ ఫేవరెట్ ఫుడ్? మీకు ఇష్టమైన ఆహారం ఏమిటి? దానికి సమాధానంగా మై ఫేవరెట్ ఫుడ్ ఈజ్ బిర్యానీ. మై ఫేవరెట్ ఫుడ్ ఈజ్ బిర్యానీ, నాకు ఇష్టమైన ఆహారం బిర్యానీ అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. లేదంటే ఐ హ్యావ్ మెనీ ఫేవరెట్స్, ఐ డోంట్ రియలీ హ్యావ్ వన్ ఫేవరెట్. నాకు ఇష్టమైనవి చాలా ఉన్నాయి, ఒకటే లేదు అని మనం సమాధానం చెప్పొచ్చు. ఐ హ్యావ్
మెనీ ఫేవరెట్స్. ఐ డోంట్ రియల్లీ హ్యావ్ వన్ ఫేవరెట్. ఓకే, ఈ రకంగా మనం దీనికి సమాధానం చెప్పొచ్చు. మీకు మరికొంత అన్నం కావాలా అని మనం అడిగినప్పుడు, మీకు మరికొంత అన్నం కావాలా అని ఎవరైనా అడిగినప్పుడు దానికి సమాధానంగా అవును దయచేసి వెయ్యండి కూడా మనం చెప్పొచ్చు. లేదు అంటే లేదు ధన్యవాదాలు థ్యాంక్స్ నా కడుపు నిండిపోయింది అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. దీనికే మనం ఇంగ్లీష్లో అయితే ఎలా అడగాలో ఎలా చెప్పాలో చూద్దాం. వుడ్ యు లైక్ సమ్ మోర్ రైస్? వుడ్ యు లైక్ సమ్ మోర్ రైస్? మీకు మరికొంత అన్నం కావాలా? ఎస్ ప్లీజ్, అవునండి దయచేసి కావాలి అని చెప్పొచ్చు. లేదంటే నో థ్యాంక్ యూ ఐఎమ్ ఫుల్. నో థ్యాంక్ యూ ఐఎమ్ ఫుల్. లేదండి ధన్యవాదాలు అడిగినందుకు ధన్యవాదాలు నా కడుపు అయితే నిండిపోయింది అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. ఇంకొకటి, మీకు ఏమి తినాలనిపిస్తుంది అని అడిగినప్పుడు దానికి సమాధానంగా నాకు ఏదో కారంగా తినాలనిపిస్తుంది అని చెప్తాం మనం. లేదంటే నాకు నిజంగా ఏమీ తినాలనిపించడం లేదు అని కూడా ఇంకొక సమాధానం చెప్పొచ్చు. వీటినే మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. వాట్ డూ యూ ఫీల్ లైక్ ఈటింగ్? వాట్ డూ యూ ఫీల్ లైక్ ఈటింగ్? మీకు ఏమి తినాలనిపిస్తుంది? వాట్ డూ యూ ఫీల్ లైక్ ఈటింగ్? ఐ ఫీల్ లైక్ ఈటింగ్ సంథింగ్ స్పైసీ. ఐ ఫీల్ లైక్ ఈటింగ్ సంథింగ్ స్పైసీ. నాకు ఏదో కారంగా తినాలనిపిస్తుంది. ఐ ఫీల్ లైక్ ఈటింగ్ సంథింగ్ స్పైసీ. లేదంటే ఐ డోంట్ రియల్లీ ఫీల్ లైక్ ఈటింగ్ ఎనీథింగ్. ఐ డోంట్ రియల్లీ ఫీల్ లైక్ ఈటింగ్ ఎనీథింగ్. నాకు నిజంగా ఏమీ తినాలనిపించడం లేదు అని ఇంకొక రకంగా మనం సమాధానం చెప్పొచ్చు. ఐ డోంట్ రియల్లీ ఫీల్ లైక్ ఈటింగ్ ఎనీథింగ్ అని కూడా మనం చెప్పొచ్చు. దమ్ బిర్యానీ రుచి చూసారా అని అడిగినప్పుడు దానికి మనం సమాధానంగా అవును నేను చూశాను, అది అద్భుతంగా ఉంది, దాని టేస్ట్ చూశాను, ఆ రుచి చూశాను, నాకు బాగా నచ్చింది, చాలా అద్భుతంగా ఉంది అని మనం చెప్తాం. లేదంటే నాకు అవును నేను చూశాను, నాకు నచ్చింది అని కూడా ఇంకొక రంగా చెప్పొచ్చు. అదే కాకుండా లేదు నేను చూడలేదు, అది ఎలా ఉంటుంది అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. దీనినే ఇంగ్లీష్లో ఎలా అడగాలో మరియు సమాధానం ఎలా చెప్పాలో చూద్దాం. హ్యావ్ యూ ట్రైడ్ దమ్ బిర్యానీ? హ్యావ్ యూ ట్రైడ్ దమ్ బిర్యానీ? దమ్ బిర్యానీ రుచి చూసారా? హ్యావ్ యూ ట్రైడ్ దమ్ బిర్యానీ? దానికి సమాధానంగా ఎస్ ఐ హ్యావ్, ఇట్స్ గ్రేట్ అని మనం చెప్పొచ్చు. లేదంటే ఎస్ ఐ హ్యావ్, ఐ లైక్డ్ ఇట్ అని కూడా మనం చెప్పొచ్చు. అవును నేను చూశాను, అది అద్భుతంగా ఉంది. లేదంటే ఎస్ ఐ హ్యావ్, ఐ లైక్డ్ ఇట్. అవును నేను చూశాను, నాకు అది నచ్చింది అని మనం సమాధానం చెప్తాం. లేదంటే నో ఐ హ్యావెంట్, వాట్స్ ఇట్ లైక్? లేదు నేను ఇంకా టేస్ట్ చూడలేదు, రుచి చూడలేదు, అది ఎలా ఉంటుంది అని కూడా మనం వాళ్ళని అడగొచ్చు. నో ఐ హ్యావెంట్, వాట్స్ ఇట్ లైక్ అని కూడా చెప్పొచ్చు. ఇందులో ఏ పదార్థాలు ఉన్నాయి? ఏదైనా మనం వంట తీసుకున్నప్పుడు దాని లోపల ఏదైనా కర్రీ తీసుకున్నప్పుడు అందులో ఏమేమి ఉన్నాయి అని అడిగినప్పుడు దానికి సమాధానంగా ఇందులో టమాటాలు మరియు ఉల్లిపాయలు ఉన్నాయి అని మనం సమాధానం చెప్పొచ్చు. లేదంటే నాకు ఖచ్చితంగా తెలియదు, నేను దీన్ని తయారు చేయలేదు అని కూడా మనం రెండు రకాల సమాధానం చెప్తాం. దీన్నే ఇంగ్లీష్లో ఎలా అడగాలో మరియు ఎలా సమాధానం చెప్పాలో చూద్దాం. వాట్ ఇంగ్రీడియంట్స్ ఆర్ ఇన్ దిస్? వాట్ ఇంగ్రీడియంట్స్ ఆర్ ఇన్ దిస్? ఇందులో ఏ పదార్థాలు ఉన్నాయి అంటే ఇట్ హ్యాస్ టమాటోస్ అండ్ ఆనియన్స్. ఇందులో టమాటాలు మరియు ఉల్లిపాయలు ఉన్నాయని మనం సమాధానం చెప్తాం. ఇట్ హ్యాస్ టమాటోస్ అండ్ ఆనియన్స్. లేదు అంటే నాకు ఖచ్చితంగా తెలియదు, దీన్ని నేను తయారు చేయలేదు. ఐఎమ్ నాట్ షూర్, నాకు ఖచ్చితంగా తెలియదు. ఐ డిడ్ంట్ మేక్ ఇట్. ఐఎమ్ నాట్ షూర్, ఐ డిడ్ంట్ మేక్ ఇట్. నాకు ఖచ్చితంగా తెలియదు, నేను దీన్ని తయారు చేయలేదు అని మనం సమాధానం చెప్పొచ్చు. మీరు శాకాహారులా అని అడిగినప్పుడు, మీరు వెజిటేరియనా అని ఎవరైనా మనల్ని అడిగినప్పుడు అవును నేను శాకాహారినే, నేను వెజిటేరియనే అని కూడా మనం చెప్పొచ్చు. లేదు అంటే నేను కాదు, నేను మాంసం తింటాను, నేను శాకాహారిని కాదు, మాంసం కూడా తింటాను అని మనం ఇంకొక రకంగా సమాధానం చెప్పొచ్చు. దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఎలా అడగాలో చూద్దాం. ఆర్ యూ ఏ వెజిటేరియన్ ఆర్ వెగాన్? వెజిటేరియన్ అన్న అనొచ్చు, వెగన్ అనొచ్చు. ఆర్ యూ ఏ వెజిటేరియన్ లేదంటే ఆర్ యూ ఏ వెగాన్? సో ఈ రకంగా మనం అడగొచ్చు. అంటే మీరు శాకాహారుల, ఆర్ యూ ఏ వెజిటేరియన్ ఆర్ యూ ఏ వెగాన్? దానికి సమాధానంగా ఎస్ ఐఎమ్ ఏ వెజిటేరియన్, లేదంటే ఎస్ ఐఎమ్ ఏ వెగాన్, నేను శాకాహారిని, ఎస్ ఐఎమ్ ఏ వెజిటేరియన్ అని మనం సమాధానం చెప్పొచ్చు. లేదు అంటే ఐఎమ్ నాట్, ఐ ఈట్ మీట్. నో ఐఎమ్ నాట్, ఐ ఈట్ మీట్. లేదు నేను కాదు,
నేను మాంసం తింటాను, నేను వెజిటేరియన్ని కాదు, మాంసం తింటాను. నో ఐఎమ్ నాట్, ఐ ఈట్ మీట్ అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. మీరు ఎలాంటి వంటకాలను ఇష్టపడతారు అని అడిగినప్పుడు దానికి సమాధానంగా నేను ఇండియన్ వంటకాలను ఇష్టపడతాను, భారతదేశ వంటకాలను ఇష్టపడతాను అని మనం సమాధానం చెప్పచ్చు. లేదు అంటే నేను వివిధ రకాల ఆహారాలను ప్రయత్నించడానికి సిద్ధంగా ఉన్నాను. నేను పర్టికులర్గా ఎలాంటి వంటకాలు అనేది కాదు, ఏదైనా సరే అన్ని రకాలను టేస్ట్ చేస్తాను అని కూడా మనం రెండు రకాలుగా సమాధానం చెప్తాం. దీనినే ఇంగ్లీష్లో ఎలా అడగాలో ఎలా చెప్పాలో చూద్దాం. మీరు ఎలాంటి వంటకాలను ఇష్టపడతారు అంటే వాట్ కైండ్ ఆఫ్ క్యూజిన్ డు యూ ప్రిఫర్, వాట్ కైండ్ ఆఫ్ క్యూజిన్ డు యూ ప్రిఫర్ అంటే మీరు ఎలాంటి వంటకాలను ఇష్టపడతారు అంటే ఐ ప్రిఫర్ ఇండియన్ క్యూజిన్, ఐ ప్రిఫర్ ఇండియన్ క్యూజిన్ అంటే నేను ఇండియన్ వంటకాలను ఇష్టపడతాను అని సమాధానం చెప్తాం. లేదు అంటే ఐఎమ్ ఓపెన్ టు ట్రయింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్, ఐఎమ్ ఓపెన్ టు ట్రయింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్ నేను వివిధ రకాల ఆహారాలను ప్రయత్నించడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు ఒక పర్టికులర్గా ఏది ఇష్టం అనేది నాకు లేదు, ఏదైనా సరే అన్నిటి టేస్ట్ చేస్తాను అని మనం ఈ రకంగా సమాధానం చెప్పొచ్చు. ఐఎమ్ ఓపెన్ టు ట్రయింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్, ఐఎమ్ ఓపెన్ టు ట్రయింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. మీరు దీన్ని మీరే వండుకున్నారా? ఏదైనా ఒక కర్రీ కానీ లేదంటే ఒక బిర్యానీ కానీ సంథింగ్ ఏదైనా సరే వాళ్ళు మిమ్మల్ని అడిగినప్పుడు మీరు దీన్ని మీరే వండుకున్నారా అని అడిగినప్పుడు దానికి సమాధానంగా అవును అది నేనే చేశాను అని మనం చెప్పొచ్చు. ఎస్ అవును నేనే చేశాను, లేదంటే లేదు అది మా అమ్మ వండారు అని మనం సమాధానం చెప్పొచ్చు. దీన్నే మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. డిడ్ యూ కుక్ దిస్ యువర్ సెల్ఫ్, మీరు దీన్ని మీరే వండుకున్నారా? డిడ్ యూ కుక్ దిస్ యువర్ సెల్ఫ్, డిడ్ యూ కుక్ దిస్ యువర్ సెల్ఫ్ మీరు దీన్ని మీరే వండుకున్నారా? డిడ్ యూ కుక్ దిస్ యువర్ సెల్ఫ్? ఎస్ ఐ డిడ్, అవును నేనే చేశాను. ఎస్ ఐ డిడ్, ఎస్ నేను చేశాను. నో మై మదర్ కుక్డ్ ఇట్, లేదు మా అమ్మ వండారు. నో మై మదర్ కుక్డ్ ఇట్ ఈ రకంగా మనం సమాధానం చెప్పచ్చు. ఇది కారంగా ఉందా అని అడిగినప్పుడు ఇది కారంగా ఉందా అంటే అవును ఇది చాలా కారంగా ఉంది అని మనం చెప్తాం. లేదంటే లేదు ఇది అస్సలు కారంగా లేదు అని కూడా మనం సమాధానం చెప్తాం. వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. ఈజ్ ఇట్ స్పైసీ, ఈజ్ ఇట్ స్పైసీ అంటే ఇది కారంగా ఉందా? ఎస్ ఇట్స్ క్వైట్ స్పైసీ, అవును ఇది చాలా కారంగా ఉంది. ఎస్ ఇట్స్ క్వైట్ స్పైసీ అని మనం సమాధానం చెప్తాం. లేదంటే నో ఇట్స్ నాట్ స్పైసీ అట్ ఆల్, నో ఇట్స్ నాట్ స్పైసీ అట్ ఆల్ లేదు ఇది అస్సలు కారంగా లేదు అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. లేదు ఇది అస్సలు కారంగా లేదు. నో ఇట్స్ నాట్ స్పైసీ అట్ ఆల్ అని కూడా మనం సమాధానం చెప్తాం. ఈ కర్రీ గురించి మీ అభిప్రాయం ఏంటి అని అడిగినప్పుడు దాని సమాధానంగా నేను ఇది చాలా రుచిగా ఉందని అనుకుంటున్నాను అని మనం చెప్పొచ్చు. లేదంటే ఇది పర్వాలేదు, ఇది నాకు ఇష్టమైంది కాదు అంటే ఈ కర్రీ నాకు ఇష్టమైంది కాదు, కాకపోతే పర్వాలేదు అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. దీన్నే మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. వాట్ డూ యూ థింక్ ఆఫ్ దిస్ కర్రీ, ఈ కర్రీ గురించి మీ అభిప్రాయం ఏంటి? వాట్ డూ యూ థింక్ ఆఫ్ దిస్ కర్రీ? ఐ థింక్ ఇట్స్ డెలిషియస్, ఐ థింక్ ఇట్స్ డెలిషియస్ నేను ఇది చాలా రుచిగా ఉందని అనుకుంటున్నాను అని సమాధానం చెప్తాం. లేదు అంటే ఇట్స్ ఓకే ఇట్స్ నాట్ మై ఫేవరెట్, ఇట్స్ ఓకే ఇట్స్ నాట్ మై ఫేవరెట్ పర్వాలేదు ఇది నాకు అంత ఇష్టమైంది కాదు, నా ఫేవరెట్ కాదు అని కూడా మనం సమాధానం చెప్తాం. దానితో పాటు మీకు డ్రింక్ ఏమైనా కావాలా అని అడిగినప్పుడు దానికి సమాధానంగా అవును నాకు కొంచెం నీరు కావాలి అని చెప్పొచ్చు. డ్రింక్ ఏమైనా కావాలంటే మీరు డ్రింక్ పేరు చెప్పొచ్చు. లేదంటే నాకు కొంచెం నీరు కావాలి అని సమాధానం చెప్తాము. లేదు అంటే ధన్యవాదాలు నేను బాగానే ఉన్నాను, ధన్యవాదాలు ఇది చాలు అని కూడా మనం సమాధానం చెప్తాం. దీనికి ఇంగ్లీష్లో ఎలా అడగాలో ఎలా చెప్పాలో చూద్దాం. వుడ్ యూ లైక్ ఏ డ్రింక్ విత్ దట్, వుడ్ యూ లైక్ ఏ డ్రింక్ విత్ దట్ దాంతో పాటు మీకు డ్రింక్ ఏమైనా కావాలా? వుడ్ యూ లైక్ ఏ డ్రింక్ విత్ దట్? ఎస్ ఐ వుడ్ లైక్ సమ్ వాటర్, ఎస్ ఐ వుడ్ లైక్ సమ్ వాటర్ అవును నాకు కొంచెం నీరు కావాలి. లేదంటే సో ఆహారం గురించి ఫుడ్ గురించి అడగడానికి మరియు సమాధానం చెప్పడానికి ఈ సంభాషణలు అంటే ఈ కన్వర్సేషన్ మీకు చాలా ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. మళ్ళీ వచ్చే వీడియోలో మనం
ప్రయాణం గురించి అడగడం నేర్చుకుందాం. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంగ్లీష్ లెసన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.